ఓఆర్ఆర్ చుట్టూ రెట్టింపు. రాష్ట్రంలో భూములు ఫ్లాట్ల మార్కెట్ విలువల హేతుబద్ధీకరణకు సర్కార్ ఏర్పాట్లట. అంటే భూముల రేట్లు పెంచబోతున్నారు. ఇంతకుముందు మార్కెట్ వాల్యూకి యాక్చువల్గా అక్కడ ఉన్న వాల్యూ అంటే బహిరంగంగా మనం కొనుగోలు చేసేదానికి మార్కెట్ వాల్యూకి సంబంధం ఉండదు బేసిక్గా. సో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్ అవుతుంది. మిగతా డబ్బులంతా లిక్విడ్ క్యాష్ రూపంలో ఇంకో రూపంలోనో మనం జనరల్గా జరుగుతుంటుంది. ఎక్కడైనా ఇంతే ఉంటుంది, ఇక్కడ కూడా అదే నడుస్తున్నది. అయితే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఈ రేట్స్ పెంచుతూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఆ భూముల వాల్యూస్ అంటే ఆ మార్కెట్ వాల్యూని పెంచిరనమాట. రాజధానిలో చాలా చోట్ల 50% నుంచి 75%కి పెంచిరట. జిల్లాల్లో అయితే 25% నుంచి 75% దాకా పెరిగిందట. ఓఆర్ఆర్ లోపల ఫ్లాట్ల విలువలు చదరపు అడుగుకు కనిష్టంగా 3,000 గరిష్టంగా 7,000 అట. అంటే ఇప్పుడు 7,000 అనుకోండి మ్యాక్సిమం. 7,000 ఇంటూ ఇప్పుడు ఎంత ఉంది పర్సెంటేజ్? 7.5 ఎంత ఉంది స్టాంప్ డ్యూటీ ఇవన్నీ కలిపి. సో మీరు మొత్తం ఆ ప్రాపర్టీలో అంత అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్ టైంలో. చదరపు గజం 30,000 నుంచి 60,000 వరకు ఉన్నదట. జిల్లాల్లో ఎకరం 2,75,000 నుంచి ₹1,00,00,000 దాకా. అసలు పెంచని ప్రాంతాలు కేవలం 10%. సో ఆల్మోస్ట్ మొత్తం పెంచేసిరు. లావాదేవీలు జరగని అభివృద్ధికి అవకాశం తక్కువగా ఉన్న ప్రాంతాలకు మినహాయింపట. తాజా పెంపుతో బహిరంగ మార్కెట్ విలువల కంటే తక్కువగానే రిజిస్ట్రేషన్ విలువలట. నువ్వు అట్లా నువ్వు ఉన్న వాల్యూ ప్రకారం నువ్వు అంత రేటు పెంచాలి అంటే ఇక అది జనాలు ఎవడు ఇల్లు కూడా కొన్నాడు. ఇల్లు కాదు కదా అసలు, గజం ఏది చిన్న ఫ్లాట్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. రాష్ట్రంలో భూములు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ల బహిరంగ మార్కెట్ విలువలకు రిజిస్ట్రేషన్ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం హేతుబద్ధీకరణ చేపట్టబోతున్నది. రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా విలువలు సవరించేందుకు సిద్ధమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ల విలువలు దాదాపు రెట్టింపు కాబోతున్నాయి. తుక్కుగూడ, రావిర్యాల, కొల్లూరు, మోకిల, శంకర్పల్లి, ముత్తంగి, కీసర తదితర అన్ని ప్రాంతాల్లో 80% నుంచి 100% విలువలు పెరగబోతున్నాయి. ఓఆర్ఆర్ RRR అంటే రీజనల్ రింగ్ రోడ్, ఈ ప్రాంతాల మధ్య అంటే ఓఆర్ఆర్కి అండ్ RRRకి మధ్య ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాల్లో ఇంతే స్థాయిలో మార్కెట్ విలువలు సవరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పాతబస్తీ, మురికివాడలు ఉన్న చోట్ల స్వల్పంగా పెంచిరట. మరికొన్ని చోట్ల 50 నుంచి 75% పెంచుతున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో 25 నుంచి 50% వరకు విలువలు పెరగబోతున్నాయి. జిల్లాల్లో అయితే 25 నుంచి 75% దాకా పెంచబోతున్నారట. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని 35% ప్రాంతాల్లో, రాష్ట్రం మొత్తం భూభాగంలో 35% ప్రాంతంలో 50 నుంచి 75% మధ్య పెరగబోతున్నది. ఇంకొక 25% ప్రాంతంలో 15 నుంచి 25% పెరగబోతున్నది. మరో 30% ప్రాంతాల్లో 25 నుంచి 50% మేర పెరగబోతున్నది. అసలు పెంపు లేని ప్రాంతాలు ఇంకొక 10% ఉంటాయట. అయితే ఈ పెరిగిన వాల్యూస్, ఈ రేట్స్ శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయట. ఈ పెంపు ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖకు 1,500 కోట్ల వరకు అదనంగా రాబడి ఉంటుందని అంచనా వేసుకుంటున్నారట. ప్రభుత్వానికి ఆదాయం, రేట్లు పెరిగినాయి కదా. ఇగో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఎట్లా పెంచారంటే, ఫర్ ఎగ్జాంపుల్ తుక్కుగూడ, మాంకాల్, రావిర్యాలలో ఔటర్కి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాల్లో పాత మార్కెట్ విలువ ఎకరా 78,48,000 ఉందట. ఇది మార్కెట్ వాల్యూ. అసలు యాక్చువల్గా అది 78 లక్షలకి అసలు అక్కడ ఎకరా భూమి వచ్చే అవకాశం ఉంటుందా? ఇంపాసిబుల్ కదా. సో కాబట్టి రేట్ అట్లున్నది. దాని తర్వాత ఇప్పుడు పెంచిన తర్వాత ఎంత అయిందంటే ఆ మార్కెట్ వాల్యూ 1,33,28,000 వరకు చేరుకున్నది. జనరల్గా ఏం చేస్తుంటారంటే ఎన్ని కోట్లకు ఎంత కొన్నా ఈ 78,40,000 దగ్గరనో ఇంకో దానికి పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ 78,40,000 వరకు దానికి 7.5% మనం ఛార్జెస్, ట్యాక్సెస్ అవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చేసిరా, మార్కెట్ వాల్యూ 78 లక్షల నుంచి 1,33,00,000కు పెంచారు. ఇప్పుడు ఆ 1,33,00,000 పైన మనం ఆ 7.5% ఆర్ సంథింగ్ ట్యాక్స్, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది, స్టాంప్ డ్యూటీ కానీ మిగతావి. సో దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. ఇది సుమారు దాదాపు 70% పెంచినట్టట. అంటే దాదాపు ఆల్మోస్ట్ 70% పెంచారు. ఈ ప్రాంతాల్లో కమర్షియల్ ఫ్లాట్ల విలువ గజం 10,500 ఉందట. 76% పెంచిరట. దీంతో 18,400కు పెంచుతున్నారట ఒక ఫ్లాట్, దానికి సంబంధించిన ఛార్జ్. శంషాబాద్లో గజం వాణిజ్య స్థలం విలువలు కూడా ఇదే తరహాలో పెంచిరట. అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఫ్లాట్స్ కానీ ఇవన్నీ కొనుక్కునే వాళ్ళకి మోగబోతున్నది అనమాట.
అంటే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జే ఎంత లేదన్నా ఈజీగా లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఎంత లేదని 5 లక్షలు ఆ పైన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఫ్లాట్ని బట్టి, స్క్వేర్ యార్డ్స్ని బట్టి, కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో స్క్వేర్ మీటర్స్ని బట్టి. కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో ఎకరా 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెంచిరట. తెల్లాపూర్లో 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెంచిరట. పటాన్ చెరు ప్రాంతంలో 2.5 కోట్ల నుంచి 5.5 కోట్ల వరకు పెంచిరట. కందుకూరు పరిధిలో ఎకరా 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు పెరిగిందట. రంగారెడ్డి జిల్లా యాచారం పరిధిలో ఎకరా 50 లక్షల లోపు ధర ఉండేలా నిర్ణయించారని తెలిసింది. ఇబ్రహీంపట్నం గ్రామీణ పరిధిలో ఎకరా 15 లక్షల నుంచి 60 లక్షల వరకు పెంచిరట. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హిమాయత్ నగర్లో ప్రస్తుతం ఎకరా 82,50,000 ఉందట. కనకమామిడిలో ఎకరా 52 లక్షలు ఉందట. అవన్నీ రెండింతలు అంటే డబల్ అయిందట. చౌటుప్పల పరిధిలో ఎకరా 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు పెంపు ఉన్నట్టు తెలిసింది. ఓఆర్ఆర్ అవతల పాత హెచ్ఎండిఏ పరిధిలో ఎకరా కనిష్ట విలువ 10 లక్షలుగా నిర్ణయించారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 2,75,000 కనిష్ట విలువగా నిర్ణయించారు. ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ పరిధిలో అపార్ట్మెంట్లకు చదరపు అడుగు కనిష్ట విలువ 3,000గా నిర్ణయించిరట. ఓపెన్ ప్లాట్లకు సంబంధించి చదరపు గజం అంటే పర్ స్క్వేర్ యార్డ్ కనీస విలువ 2,000గా నిర్ణయించిరట. అమీర్పేట్లో కమర్షియల్ స్పేస్ చదరపు గజం ప్రస్తుతం 93,000 ఉందట. దాన్ని 1,16,000కు పెంచిరట పర్ స్క్వేర్ యార్డ్. ఇంతకుముందు 93,000 ఉండేది అమీర్పేట ఏరియాలో, ఇప్పుడు దాన్ని 1,16,000కు పెంచిరట. అమీర్పేటతో పాటు ఖైరతాబాద్, ఆనందనగర్, ఎర్రమంజిల్ కాలనీల్లో నివాస స్థలాల విలువలు 48,700 నుంచి 60,000కు పెంచబోతున్నారట. ఇది ల్యాండ్కి సంబంధించి. అంటే ఖాళీ స్పేసెస్ పాత హెచ్ఎండిఏ పరిధిలో చదరపు అడుగుకు పర్ ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్లో అయితే ₹2,050 ఉంది. ఎక్కడ ఇది మన అవతల పాత హెచ్ఎండిఏ పరిధిలో. ఓపెన్ ప్లాట్లకు చదరపు గజం కనిష్ట ధర 1,500గా నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో ఎకరా కనీస విలువ 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతున్నారు. శంకరపల్లి పరిధిలో ఫ్లాట్ల విలువలు చదరపు అడుగుకు ప్రస్తుతం 2,500 ఉందట. దాన్ని 5,500కు పెంచిరట. మోకిలాలో 2,100 ఉంటే దాన్ని 4,000 వరకు పెంచిరట. ఈ జిల్లాల్లో డిమాండ్ లావాదేవీల ఆధారంగా కమర్షియల్ స్పేసెస్ విలువలు పెంచుతున్నట్టుగా తెలిసింది. ఉదాహరణకు ఖమ్మం మయూరి సెంటర్లో కమర్షియల్ స్పేస్ గజం ధర 25,000 ఉంటే దాన్ని 35,000కు పెంచుతున్నారు. నిర్మల్లో 12,500 ఉంటే 17,600కు పెంచుతున్నారు. దిలావర్పూర్లో ఆ పంచాయతీలో 700గా ఉన్న ధరను ₹1,000కు పెంచినట్టు తెలిసింది. సో ఇట్లా ఈ వాల్యూస్ పెంచారు. ఇది ఏమైనా కూడా ప్రజల మీద పెద్ద భారమే, డౌట్ ఏం లేదు. ఇప్పుడు జనాలు అసలే కొనడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు ఉంటుంది పరిస్థితి.